యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతులు వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్య ఆన్లైన్లో వాక్యము చెప్పిన తర్వాత స్టేటస్లో కూడా పెట్టడం జరుగుతుంది. అంచేత సహోదరులు స్టేటస్లో వాక్యం దిగేస్తున్నారు, యూట్యూబ్లో వాక్యం మాత్రం చూస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గింది. అంచేత దయచేసి గమనించండి. స్టేటస్లో పెట్టింది మన స్టేటస్ వరకే వస్తుంది, యూట్యూబ్లో పెట్టింది అందరూ చూస్తారు. కనుక యూట్యూబ్ని ప్రోత్సహించమని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుని ఈ రాత్రి వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ప్రేమస్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చేత కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షంగా కాచి కాపాడి ప్రియమైన మీ బిడ్డలతో కలిసి ఈ రాత్రి సమయంలో ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు సమర్పణ చేసుకుంటున్నాం. ఇంత పర్యంతము కీర్తన ద్వారా మీరు స్తుతి పొందారు. ఈ సమయంలో వాక్యం మాకు ప్రసాదించి ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకుంటానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాం. కడవ దినాల్లో మేము ఉన్నాం. మీ కుమారుని తీసినటువంటి రాకడా సమీపంగా ఉంది. చెప్పబడినటువంటి గుర్తులన్నీ కూడా నెరవేరుతున్నాయి. అయినప్పటికీ కూడా చాలామంది మార్పు చెందకుండా వారి పాత స్థితిలోనే ఉండిపోతున్నారు. తొలి ప్రేమను కోల్పోయి నాయన నిరాశ నిస్పృహతో జీవిస్తుంటున్నారు. నిత్యజీవం పొందేటువంటి అవకాశం కోల్పోయి నాయన మీ యొక్క సన్నిధికి రావడానికి భయపడుతున్నారు. అటువంటి వారందరి కొరకు ప్రేమతో ప్రార్థన చేస్తున్నా. మీ కృప చూపి వారికి మరి ఒక తరుణం ప్రసాదించి రేపు ఆదివారమైనా వాళ్ళంతా కలిసి సంఘమంతా కలిసి మీ సెలలో ఆరాధించటకు సమావేశపరుస్తారని మీ సెలలో ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డపై మీ యొక్క ఆశీర్వాదం కృంగపరిచేయండి. కొద్ది సమయం మీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మీ నామకి మహిమ ఘనత ప్రబంధించుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. గత వారం ఏం చెప్తున్నాం మనం? పోయిన వారంలో గుర్తులేదు కదా, ఇంకా ఈ వారం ఎక్కడ గుర్తుంటుంది అక్కడ? 7 రైట్. అంజమ్మకు బాగానే గుర్తుంది. ఎవరు? 7 కార్యక్రమాలు చెప్పారు. రైట్, సంతోషం. రక్షణ విషయంలో మనం ఎదగటానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. నేను చెప్పడం 10 కారణాలు చెప్పాను. కొన్ని 7 మీకు గుర్తున్నాయి, చాలా సంతోషం. రైట్. ఈ రాత్రిలో మన యొక్క వాక్యం మనం ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చదువుకుందాం ఈ రాత్రి ధ్యానం నిమిత్తం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాం. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను.
దేవుడు తన వాటిని దీవించుగాక. అపోస్తలుడు పౌలు గారు కొలస్సే సంఘానికి రాస్తూ ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి అనేటువంటి ఆలోచన. సంపూర్ణంగా లేరు కాబట్టి సంపూర్ణంగా చేయాలి. క్రీస్తులో లేరు కాబట్టి క్రీస్తులో ఉండేలా చేయాలి. క్రీస్తులో ఉంటే క్రీస్తు యొక్క సన్నిధికి వస్తారు. క్రీస్తులో ఉంటే సంఘము ఆరాధనలో ఉంటారు. సంఘపు ఆరాధనలో లేనటువంటి వారు, సంఘపు కార్యక్రమాల్లో పాల్గొన్న వారు క్రీస్తులో లేరు, వాళ్ళు లోకంలో ఉన్నారు. అటువంటి వారిని మళ్ళా క్రీస్తులోకి తీసుకురావడానికి, క్రీస్తులో వాళ్ళని సంపూర్ణంగా చేయాలని ప్రతి మనుషునికి బోధిస్తూ బుద్ధి చెబుతూ ఆయనను ప్రకటిస్తున్నాం. ఎవరిని ప్రకటిస్తున్నారు? క్రీస్తును ప్రకటిస్తున్నారు. బుద్ధి చెప్పాలి, బోధించాలి, గద్దించాలి, ఖండించాలి. అన్ని మేము చేస్తున్నాం అన్నాడు. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. మనం వల్ల అవదు. మనం ఏం చేయాలన్నా ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నా. పౌలు గారు ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత పోరాడుతున్నాడో ఆ సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు పోరాడుతున్నాడు, ఎందుకు ప్రయాసపడుతున్నాడు అంటే ప్రతి మనుష్యుని ఒక్కరిని కాదు, 10 మందిని కాదు, అందరూ కూడా, మనుష్యులందరూ కూడా సమస్త జ్ఞానంతో ఎదగాలి, పడ సంపూర్ణులుగా ఉండాలి. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా సంపూర్ణులుగా ఉండాలి క్రీస్తులో. అందుకోసం నేను ప్రయాసపడుతున్నాను, నేను బుద్ధి చెబుతున్నాను, నేను బోధిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు. కార్యసిద్ధి కలుగజేసేటువంటి దేవుని యొక్క క్రియాశక్తి, దాన్ని బట్టి నేను పోరాడుతున్నాను అంటున్నాడు. మనం కూడా పోరాడాలి. పౌలు గారు ప్రయాసపడుతున్నారు, పోరాడుతూ ప్రయాసపడుతున్నాడు. పోరాటం అంటే ప్రయాసం కూడిందా, ఈజీగా ఉంటుందా? దాసు తన కూతురికి ఇల్లు కడుతున్నారు, భార్య భర్తలిద్దరు కూడా ప్రయాసపడుతున్నారు. ఆ కట్టుకున్న ఇల్లు కట్టడం బాగానే ఉంటారు, కట్టేవాడు నేను ప్రయాస. ఆ కర్రలు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? గెడవం సార్, ఏదయ్యే గెడవం సార్, గొడవం సార్, అయ్యే పట్టుకుంటున్నాడు. అవన్నీ ప్రయాసపడుతున్నాడు దేవుడి కోసం, ఆ ఇల్లు పూర్తి చేయడం కొరకు. పౌలు గారు ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ప్రతి వ్యక్తి కూడా క్రీస్తులో సంపూర్ణంగా ఉండాలి, అందువరకు ప్రయాసపడుతున్నాడు. మరి మనం కూడా, అంటే క్రైస్తవులు మనం ప్రయాసపడాలి. ప్రయాసపడకపోతే ఫలితం ఉండదు. ప్రయాసపడాలి. యేసుప్రభువు అన్నారు, ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని. ప్రయాసపడి భారం మోసే వాళ్ళు రమ్మంటున్నాడే, ఖాళీగా ఇంట్లో కూర్చునే వాళ్ళు రమ్మంటలా. లేజీగా ఉంటారు చాలా మంది, ఏ పని చేయడు. వాళ్ళ వల్ల కుటుంబానికి కలిసి రాదు, సమాజానికి కలిసి రాదు, సంఘానికి కలిసి రాదు. ఎక్కడున్నారు గొంగళి అంటే, నువ్వు వేసినట్టే నేను ఉన్నా అంటే ప్రాణం లేదు దానికి, దానిలో ప్రయోజనం లేదు, నష్టం లేదు. కొంతమంది అలా ఉంటారు. వాళ్ళ వల్ల సంఘానికి ప్రయోజనం ఉండదు, నష్టం ఉండదు. కొంతమంది సంఘాన్ని నష్టంలో ముంచేస్తూ ఉంటారు, చెడు మాటలు చెబుతూ ఉన్న వాళ్ళని వెనక్కి లాగేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఉంటూనే ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత అది చెప్తూనే ఉంటారు. కొంతమందిని దేవుని సన్నిధి రాకుండా ఆగు చేస్తూ ఉంటారు, చెడగొట్టేస్తూ ఉంటారు. కొంతమంది ప్రోత్సాహంగా ఉంటారు, దేవుని మాటలు వినండి అని కొంతమందిని దేవుని వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 3 రకాలైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. మరి రాత్రి సమయంలో మనం ఏ గుంపుకు చెందున్నామో, మన స్థితి ఎట్లా ఉందో
ఆలోచన చేసుకుంటూ మనం ఈ పాఠభాగంలోకి వద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గుర్చి వాగ్వాదమును గుర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధులను వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములను, హానికరమైన అనేక దురాశలను పడుదు. అటివి మనుషులను నష్టములను, నాశములను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడును. ఎందుకు ప్రయాసపడాలంట? ఏవో సంపాదించమంటున్నారు. ఏంటయ్యి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడును. మనం ఎందుకు ప్రయాసపడాలి? దేని విషయంలో ప్రయాసపడాలి? విసర్జించాల్సి ఉన్నాయి. ఏంటి విసర్జించాల్సి? ధనాపేక్ష. ధనాపేక్ష ఏం చేస్తుంది? సమస్త కీడులకు మూలం. కొందరు విశ్వాసం తొలిగిపోయి నానాబాధలో తమను తాను పొడుచుకున్నారు. ధనాపేక్ష. ధనాన్ని మనం సంపాదించాలా? మనల్ని ధనం సంపాదించాలా? ధనం చేసింది ఎవరు? మనల్ని ధనం చేసిందా? ధనాన్ని మనం చేసామా? చెప్పండి. ధనం దేవుడు చేసాడా? అదిగో చింతలు కప్పటిపోయాడు. ధనాన్ని మనం చేసుకున్నాం. లోగడ పూర్వకాలంలో డబ్బులు ఉండేవి కావు. వస్తువులు ఇచ్చి వస్తువులు తీసుకునేవారు. వస్తు మార్పిడి విధానం అనేవారు. కొంతకాలం అనేటప్పటికీ తోలుతో నాణ్యాలు చేశారు. అవునా? మరి కొంతకాలం అనేటప్పటికీ లోపంతో నాణ్యాలు చేయడం మొదలెట్టారు. మరి కొంతకాలం వచ్చేటప్పటికి కాగితాలతో కరెన్సీ చేయడం మొదలెట్టారు. అంటే ఎవరు తయారు చేశారు వీటిని? మనుషులా దేవుడా? మనుషులు తయారు చేస్తారు. కాబట్టి మన భారతదేశంలో రూపాయలు అన్నారు, అమెరికా వాళ్ళు డాలర్లు అన్నారు, ఇంకో దేశంలో రియల్స్ అన్నారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. మనుషులు తయారు చేసింది ధనం, దేవుడు తయారు చేయలేదు. అవునా? మనం తయారు చేసిన ధనానికి మనం దండం పెడుతున్నాం. కాగితం పడిపోయిందనుకో 10 కాగితమో 20 కాగితమో తమ తీసుకుని కలగెత్తుకుంటారు, ముద్ద చేసుకుంటారు. అది ఎంతమంది చేతుల్లో తిరిగి వచ్చిందో, ఎన్ని సూక్ష్మజీవులు దానికి అంటుకున్నాయో, ఊరు దగ్గర చేసుకుని తెచ్చేస్తూ ఉంటారు. అవునా? ధనాపేక్ష సమస్త కీడులకు. దానికోసం ప్రయాసపడద్దు. దేనికోసం ప్రయాసపడాలి? నీతి. 6 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 1 నీతి, 2 భక్తి, 3 విశ్వాసం, 4 ప్రేమ, 5 ఓర్పు, 6 సాత్వికం. ఈ 6 సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడాలి. ఈ మన దగ్గర లేవు.
ఉన్నాయమ్మా? ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. ఎవరు నీతిమంతులు? ఎవరు భక్తి బదులు? ఎవరు విశ్వాసం కలిగిన వారు? ఎవరు ప్రేమ కలిగిన వారు? ఎవరు ఓర్పు కలిగిన వారు? ఎవరు సాత్వికులుగా ఉన్నారు? ఎవరు లేరు. అంచేత వాటిని సంపాదించుకుంటానికి మనం ప్రయత్నపడాలి. అవి లేవు కాబట్టి వాటిని సంపాదించడానికి మనం ప్రయాసపడాలి. ప్రయాసపడితే పని అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. దావీదు గారు అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను అంటున్నాడు. కుర్చీలో కూర్చొని దేవా నాకు అది అంటలేదు. రాజు కదా, సింహాసనంలో కూర్చొని అడగచ్చు కదా. దాన్ని వెతుకుతున్నాడట. మరి మనం ఏం చేయాలి? మనం వెతకాలి. వెతకాలంటే సోమరులా కూర్చోవాలా? లేదు. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, కీర్తనలు పాడాలి. అవునా? వెతకాలి ఆయన్ని. అవునా? ఒకటి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, వీటిని సంపాదించుకుంటానికి మనం ప్రయాసపడాలి. ఎంతమంది ప్రయాసపడుతున్నారు చెప్పండి? ప్రయాసపడాలి అంటున్నారు తప్ప నేను ప్రయాసపడుతున్నాను అన్నవాళ్ళు ఎవరున్నారు? కనుక ఈ రాత్రి సమయంలో అలా ప్రయాసపడటానికి మన మనసు ఆ రీతిగా మరి ఉండగలిగినట్లుగా దేవుడు కృప చూపాలని మనం ప్రార్థన చేసుకుందాం. రెండవగా చూస్తే మనం ఇంకా ఎందుకు ప్రయాసపడాలి అంటే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవించాను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేఖప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడని యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల 10 విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల తెల్లరాయి విశేషముగా సంపాదించేది. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదాను. దేవుడు దావీదు యొక్క ప్రయాసకరం మనం ఆలోచించాలి. దేవుని యొక్క మందస్సం గుడారంలో ఉంది. దానికి ఒక స్థలం నిర్ణయం చేయాలి. ఆ స్థలంలో దాన్ని ఏర్పాటు చేసే వరకు నేను నా గుడారంలోకి వెళ్ళను, నా మనసు నేను చేయించినని శపథం చేసుకున్నాడు. అందువరకు మాటలు చెప్పడం కాదు, అతను ఏం చేశాడు? అన్ని సంపాదించాడు. నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక, అవి కాకుండా నా సొంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చాను. నా సొంతమైనవి దేవుని మందిరం కొరకు. అంటే దావీదు గారు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? దేవుని మందిర నిర్మాణం కొరకు ప్రయాసపడుతున్నాడు. దాని కొరకు ధనాన్ని సమకూర్చాడు. వెండి కావలసిన వెండి, కావలసిన బంగారం, కావలసినటువంటి రత్నాలు, కావలసిన ఇనుము అన్నీ కూడా సమకూర్చేశాడు. ఆయన సొంత కూడా ఇచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. దేవుని మందిర నిర్మాణం కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. మనం రాత్రి సమయంలో మనం దేని కొరకు ప్రయాసపడాలి? దేని కొరకు ప్రయాసపడుతున్నాం మనం?
దావీదు మహారాజు అయ్యండి దేవుని కొరకు మందిరం కట్టాలని, దేవుని యొక్క మనసు ఆ మందిరంలో పెట్టాలని ఆసక్తి కలిగి ప్రయాసపడి ఏం చేస్తున్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు, ప్రయాసపడ్డాడు. మరి రాత్రి సమయంలో మనం ఎలా ప్రయాసపడుతున్నాం? దేవుని పని అంటే దేవుని మందిరం కొరకు ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం? దేవుని మందిరం కొరకు గత నెల ఈ నెల కూడా దాసు దంపతులిద్దరూ కూడా చాలా ప్రయాసపడుతున్నారు. అవునా? దేవుని మందిరం పని చేయడానికి, శుభ్రం చేయడానికి. ఎవరైతే దేవుని పని చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడు. ఈ భౌతిక మందిరం పక్కన పెట్టి ఆత్మ మందిరం చూస్తే మనమే ఆయన మందిరం. ప్రతి భక్తుల్లో చూస్తాం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీద నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎవడైనా దేవుని ఆలయం బాగు చేస్తే దేవుడు వాడిని బాగు చేస్తాడు. బాగు చేయడా? దేవుని పని మనం చేస్తుంటే దేవుడు మన పని చేస్తాడు. దేవుని పని కొరకు ప్రయాసపడాలి. మనం దేవుని మందిరం కొరకు ప్రయాసపడాలి. దేవుని సంఘం కొరకు ప్రయాసపడాలి. సంఘంలో తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. శక్యమైతే వాళ్ళతో మాట్లాడాలి. వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడినా విందు కొంతమంది, అయినా సరే మనం మాట్లాడాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇంకో ఏం చేయాలి? ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతను ప్రతిఫలంగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచాడు. 40 సంవత్సరాలు రాజకుమారుడిగా బ్రతికాడు. రాజా అంతఃపురంలో గాఢంగా పెరిగాడు 40 సంవత్సరాలు. మరి ఐగుప్తు వెళితే ఆ సుఖాలు ఉన్నాయా? ఆ భోగాలు ఉన్నాయా? అరణ్యంలో మేకలు కాసుకుంటున్నాయి, గొర్రెలు కాసుకుంటున్నాయి. ఎంత ప్రయాస! 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాసపడ్డాడు మోషే. మోషే జీవితం 120 సంవత్సరాలు జీవించాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు అరణ్యంలో, 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించుకున్నాం. అవునా? ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి కావాల్సిన తర్ఫీదు 40 సంవత్సరాల్లో అరణ్య ప్రదేశంలో తర్ఫీదు పొందాడు. ఆ కష్టాలన్నీ అనుభవించాడు. ఆ రాళ్లలో, ఆ రప్పల్లో చిప్పులు లేకుండా నడవటానికి ఆ కష్టాలన్నీ కూడా అనుభవించాడు, అనుభవం సంపాదించాడు. మరి మనం అలా కనిపిస్తున్నాం. దేవుని పని కొరకు ఏమైనా ఈశ్వరు మాత్రం శ్రమ పడుతున్నామా? దేవుని పని చేయడం కొరకు ప్రారంభ ప్రాంతం రావడానికే అవతలతలు అయిపోతున్నారు, కూర్చుంటే. మరి దేవుని పని మీద ప్రయాస ఎలా పడుతున్నారు? దేవుని కొరకు ప్రయాసపడుతున్నారా? తిన్నారక ప్రయాసపడుతున్నారు, అంతే. ఆయాసపడుతున్నారు. దేవుని పని కొరకు ప్రయాస లేదు. మరి దేవుని పని కాకుండా వేరే పనులు అయితే ఏం చేస్తున్నారు? చక్కగా వెళ్ళిపోతున్నారు. అంచేత ఒక క్రైస్తవుడు ఏ విషయాలు ప్రయాసపడాలని అంటే నీతి, భక్తి, విశ్వాసము,
ప్రేమ, ఓర్పు, సాత్వికము ఇవి సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. రెండవగా చూస్తే దేవుని మందిరం కొరకు అంటే దేవుని సంఘం కొరకు ప్రయాసపడాలి. మూడవది మనం చూస్తే తిమోతి 2వ పత్రికలో, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం ప్రకటించాలి? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఎక్కడ ప్రయాసపడాలి? సమయమా అసమయమా? సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధన చేయింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెల్లియక కల్పనాకరణ వైపు తిరిగి కాలము. ఆ కాలంలో మనం ఉన్నాం. కల్పించిన ఉపదేశం చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. నిద్ర చెవులు నిక్కరించిన మరి వింటూ ఉంటారు. పిత్తకథలు చెప్తూ ఉంటే, కల్పించినవి చెప్తూ ఉంటే, సత్యమైనవి లేఖనాలలో చూపిస్తూ ఉంటే పైరు వచ్చి కింద బతిమాలేస్తాడు. చూడండి, మనం ఏ పుస్తకాలు చదివినా నిద్ర రాదు. బైబిల్ చదువుకుంటే తీసేటప్పటికి ఏమొచ్చంటే నిద్ర రావడానికి మంది. నీకు నిద్ర రావట్లేదు అనుకో, బైబిల్ చదువుకో, అప్పుడు నిద్ర వచ్చారు హ్యాపీగా. నిద్రపోటాక బైబిల్ జనులు అలాగున్నారు కాబట్టి నువ్వేం చేయాలి? ప్రయాసపడు. దేనికి ప్రయాసపడాలి? సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడు. నీ వాక్యమే సత్యము. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించు, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. జనులు బుద్ధిపోవడం సేవించరు. అలా గద్దిస్తుంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు కోపంలో రావడం మాత్రమే కాదు, దేవుడికి కోపం ఇచ్చి మానేస్తున్నారు కూడా కొంతమంది. వస్తున్నారా ఆదివారం ఆరాధనకి? ఎవరి కోపం? వాక్యం మీద, నా మీద, దేవుని మీద. బుద్ధిమంతులు అయితే మార్చుకుంటారు మనసు, బుద్ధిహీనులు అయితే మనసు మార్చుకోరు. నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నావా, బుద్ధిహీనుడిగా ఉన్నావా ఆలోచన చేసుకో. దేవుడు బలవంతం చేసేవాడు కాదు. ఎవడు సమ్మతించి నా మాట వింటాడో వాడు మంచి పదార్థాలు బుద్ధిస్తాడు. ఇష్టపూర్వకంగా సన్నిధికి రావాలి, బలవంతంగా కాదు. కోసేంతానికి తీసుకెళ్ళి మేకపిల్ల కూడా సంతోషంగా వెళ్ళిపోతుంది. సాయి కూడా అరవలో కేకల మీద కష్టపడి మేపి దానికి అన్నీ సమకూరుస్తూ ఉన్నాం. యజమాని పట్టుకుంటుంటే బ్యాగ్లో కేకలు చేస్తుంది. కుడికైకి తీసుకెళ్ళిపోయేవాడు వాళ్ళ దగ్గర మాట్లాడదాం. అందుకనే గొర్రె కషాయవాడిని నమ్ముతుంది. మనం గొర్రె కంటే తీసుకునేవాళ్ళం కాదు, అవునా? కషాయవాడిని నమ్మేస్తున్నారు. అంతే ఎరువులు గిట్టుబాటు సహించడం, గొర్రెల జీవులు వెళ్ళిపోతారు. కనుక తిమోతి నువ్వేం చేయాలి? సమయం అనక అసమయం అనక వాక్యాన్ని ప్రకటించు, ప్రయాసపడు. వాక్యం ప్రకటించడంలో ప్రయాసపడమంటున్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు. కొలసీ ప్రతి మనిషిని
క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుతున్నాము. ఎవరు ప్రకటించాలి? అపొస్తలులు ఎవరు ప్రకటిస్తున్నారు? క్రీస్తును ప్రకటిస్తున్నారు. మరి నేటి దినాల్లో ఎవరిని ప్రకటిస్తున్నారు? క్రీస్తును ప్రకటిస్తున్నారా? మేము 15 రోజుల్లో కట్టేసాం బిల్డింగ్, వచ్చి చూడండి అని పిలుస్తున్నారు వాళ్ళ దగ్గరికి. అసలు భారతదేశంలో ప్రపంచంలో ఇంత బిల్డింగ్ లేదు, మేము కట్టాం, ఒకసారి వచ్చి చూడండి. ఎవరు ప్రకటిస్తున్నారు? వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారా? వాళ్ళు ప్రకటించుకుంటున్నారా? మా దగ్గర ఇంతమంది విశ్వాసులు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, ఒకసారి మీరు కూడా రండి. ఎక్కడ రమ్మంటున్నారు? వాళ్ళ దగ్గరికి, మనుష్యుల దగ్గరికి రమ్మంటున్నారు. పౌలు గారు అంటాడు, మనుషులను వారి వెంట ఈడ్చుకొనే పోయేటువంటి వారు వస్తారు. మేము వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు ప్రవేశిస్తాయి సంఘం. ఘోరమైన తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు క్రీస్తు వైపుకు నడిపించరు, వాళ్ళ వైపుకు నడిపించుకుంటా ఉంటా. నెలవెత్తున్నాయి వాక్యాలు. ఇలా క్రీస్తును ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్న సంఘము పట్టించుకుంటున్నారా? లేదు. ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు అక్కర్లా, భౌతికంగా ఆశీర్వాదాలు ఉంటే చాలు అనుకుంటున్నారండి. అంచేత ఎవరు ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు. మరి దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో ఏమీ మనం. మరి మనమేమనుకుంటున్నాం రాత్రి సమయంలో? మనమేమనుకుంటున్నాం? ఆలోచించండి. దేని గురించి ప్రయాసపడాలనుకుంటున్నాం? వాక్యాలు ప్రకటించడం కొరకు ప్రయాసపడుతున్నామా? పోరాడుతున్నామా? పోరాడాలి, ప్రయాసపడాలి. ప్రకటించాలంటే ఎవరు ప్రకటించాలి? ప్రకటించేవాళ్ళు ఎవరు? సంఘం అంతా ప్రకటించాలి. సువార్తికుడు ఒక్కడు మాత్రమే కాదు, సంఘం అంతా ప్రకటించాలి. సమరయ పట్టణం అంతా ప్రకటించింది ఒక స్త్రీ, క్రీస్తుని గురించి ప్రకటించింది. సమరయ స్త్రీ ఏం చేసింది? ఎంతమంది ప్రకటించారమ్మా? పట్టణం అంతా ఒక్కతే వెళ్ళింది. నేను చేసినవని నాకు చూపినటువంటి ఆయన చూశాను. ఈయన ప్రవక్త కాడా, ఈయన క్రీస్తు కాడా? అందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. అంతేగాని నా దగ్గరికి రండి అని చెప్పి ఆమె దగ్గరికి నడిపించరా? ప్రభు దగ్గరికి నడిపించడానికి, సువార్త ప్రకటించడానికి మనం ప్రయాసపడాలి. రంగం చెప్తూ ఉంటారు, ఎవరు పెట్టారు, దేవుణ్ణి నమ్ముకోండి, నిజమైన సంఘం క్రీస్తు సంఘమే అని అందరినీ చెప్తూ ఉంటారు. ఊరుకోదు. వెలిగింపబడిన దీపం అనే దీపాన్ని వెలిగించాలి. వెలిగించాలి కానీ ఆర్పకూడదు. ఇవాళ సువార్త ప్రకటించడానికి, సత్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడాలి సంఘము అనే విషయాన్ని మనం గుర్తించాలి. నాలుగో విషయం మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. యెరూషలేము దేవాలయం పడిపోయింది. దాని ప్రాకారాలు పాడైపోయి దాన్ని తిరిగి కట్టడానికి నెహెమ్యా రాజు దగ్గర అధికారిగా ఉన్నాడు. ఆ యెరూషలేముకి వచ్చినటువంటి వ్యక్తుల్ని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటని. అవునా? నెహెమ్యా గ్రంథంలో
చూడండి 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. అయితే వారితో నేను ఇట్లంటేనే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచున్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారంలో మరలా కట్టడం రండి. ప్రోత్సహిస్తున్నా. కాలిపోయింది అని ఊరుకోవద్దు, దాన్ని మరలా కట్టడం రండి. ఒకరికొకరు కూర్చుంటున్నారు. ఎందుకు కుర్చీలు పోగొట్టేసారు అక్కడ? ఆ కుర్చీల మీద కూర్చుని వాడు ఎందుకు రావట్లేదు అని ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రయాసపడాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎందుకు రావట్లేదు అని అడగాలి. అది ఆ విషయంలో ప్రయాసపడాలి. ప్రయాసపడాలా కదా? పడిపోయిన వాటిని కట్టాలి, తిరిగి కట్టడానికి వీళ్ళు ప్రయాసపడుతున్నారు. యెరూషలేము దేవాలయం పడిపోయింది కదా పోనీ అంటలేదు. అలాగే కొంతమంది సంఘంలో నుంచి రానిటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. పోతేలే పోయారులే అని అనుకోకూడదు. మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించుకొచ్చేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 1వ అధ్యాయం 13వ వచనంలో నెహెమ్యా గ్రంథంలోనే 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం 13 గారు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నా తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు 2వ వచనంలో, నా సహోదరులు హనానీయులు ఒకడును యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గుచ్చియు యెరూషలేమును గుచ్చియు నేను వారిని అడుగగా. ఎవరు అడిగారు? నెహెమ్యా అడిగారు. వాళ్ళ గురించి చెప్తున్నారు. చెరలో ఉన్నాడు కానీ తన స్వస్థల గురించి అడుగుతున్నాడు. దేవుని మందిరం గురించి అడుగుతున్నాడు. దేవాలయపు గోడలు పడగొట్టబడ్డాయి. దేవాలయంలో ఉన్న వస్తువులను దోచుకుపోయారు. పడిపోయిన ప్రాకారాలని తిరిగి కట్టాలి అనే ఆలోచన నెహెమ్యా కలిగి ఉన్నాడు. మరి మన జీవితాల్లో తగ్గిన సంఘం హెచ్చించిలాగా మనం ఏం చేస్తున్నాం? ప్రయాసపడుతున్నామా? ఎవరి మట్టుకు వాళ్ళే చూసుకుంటున్నారంతే తప్ప ఒకరికొకరు పూటం జరుగుతుందా? ఆలోచించండి ఒకసారి. ఏ విషయంలో ప్రయాసపడాలి? వచ్చేవారు కూడా నాకు కాలు నిండిపోతుంది, కడుపు నిండిపోతుంది, దీనికోసం ప్రార్థన చేయండి, నా పిల్లలకు బాగోలేదు, ఆడేమో ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటున్నారే తప్ప సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. ఈ నెహెమ్యా రాజులకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయనకు ఓటేమీ లేదు. కానీ ఎందుకు తన స్వగ్రామం కొరకు ప్రయాసపడుతున్నాడు? అక్కడి నుంచి అడుగుతున్నాడు ఎలా ఉన్నారు వాళ్ళు అని, దేవాలయం ఎలా ఉందని అడుగుతున్నాడు. మరి మనకు ఆ పరిస్థితి ఉందా? దేవాలయం గురించి, దేవుని బిడ్డ గురించి, సంఘం గురించి ఆలోచన ఉందా? ఇలాంటి సమయంలో దాని కొరకు మనం ప్రయాసపడాలి. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 4వ వచనంలో
కీర్తనలో 79 4వ వచనం. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూ ఉన్న వారు మమ్ము అపహసించి ఎగతాళి చేసేదారు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషం అగ్ని వల్ల ఎల్లప్పుడూ ఉండునా? నీ నిరుగని అన్యజనుల మీదను నీ నామం బట్టి ప్రార్థన చేయి అని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించు. శత్రువులు నాశనం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నాం. యేసు ప్రభువు చెప్పారు, శత్రువుల సహాను ప్రేమించు. అలా చేస్తే వాడి నెత్తి మీద నిప్పుల కొంపలు పెట్టినట్టు. నీ శత్రువు ఆకలి ఉంటే వాడికి ఆహారం పెట్టు. పగతీర్చని దేవుడు అప్పెట్టుకోవాలి. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే. నువ్వు నాగా చెప్పు, నేను చూస్తా. ధర్మశాస్త్రం ఏమి కాదు. ఇప్పుడు మనం ఉంటాం, క్రైస్తవ యుగంలో మనం ఉన్నాం. పగ తీర్చాల్సింది ఎవరో? మనం కాదు, దేవుడే తీసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పుకోవాలంటే మనం దేవుడికి అప్పచెప్పుకుంటే మన దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి ఏమన్నాడు? యుద్ధం యెహోవాలే ఉన్నాడు, నాదనలేదు. నేను చంపేస్తాను గొలియాతుని అల్లా. ఎవరు చంపుతారు గొలియాతుని? దేవుడు చంపుతాడు. నేను పనిముట్టిని అంతే. ఆ దావీదు కాకపోతే ఇంకోటి వస్తాడు దేవుని పని చేయడానికి. నేను లేకపోతే ఇంకోటి ఉంటాడు, నువ్వు లేకపోతే ఇంకోటి ఉంటాడు. దేవుని పని మాత్రం ఆడతాం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనం ఆయన పని చేస్తే ఆశీర్వదించబడతాం. యూదా ఇస్కరియోతు గురించి మనం ఆలోచన చేస్తే ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు యూదాకి యేసు ప్రభు గారు. ఆ వచ్చిన దానివంతా హార్ట్ సంచులను దాచుకునేవాడు కదా. ప్రతిదీ అయినా అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఏం చేశాడు వాడు? ఆ డబ్బు సరిపోలేదని యేసుప్రభుని కూడా అమ్మేశాడండి. 30 వెండి నాణ్యాలు. ఆయన మీకు అప్పచెప్తాను, మీరు నాకు ఏమిస్తారని అడిగాడు. వెళ్ళి అది వచ్చి, రే బాబు మీ బాధలు మాకు అప్పచెప్పండి అని అడిగాడు. ఆయనలో అడగలా, వీడే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రాన చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వచ్చి, బాధకుడా నీకు శుభమని ముద్దెట్టుకున్నాడు. బాధకుడా నీకు శుభమని ముద్దెట్టుకున్నాడు. ఇక్కడ వాడి మనసులో ఆలోచన ఎలా ఉంది? పైకి వాడి నటన ఎలా ఉంది? వాడి ప్రవర్తన ఎలా ఉంది? మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? పైకి భక్తి గలవారైంది, దాని శక్తిని ఆశ్రయించని వారిగా మీరు ఉండొద్దు. భక్తిలో ఉన్నది శక్తి. ఆ శక్తిని ఆశ్రయించండి. అంటే దాన్ని మనుషులను ఆశ్రయించవద్దు. 12వ వచనంలో అంటున్నాడు, 79 కీర్తన 12వ వచనంలో, ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలుగు చేయి. ఎవరు నిందించారు? నన్ను నిందించడం కాదు, నిన్ను నిందిస్తున్నా. దేవుడు నిందించలేదా? దేవుడికి తెలవదా? ఎన్ని తెచ్చినట్ట? 7 అంతల నిందను వాళ్ళకి కలిగించే. దేవుడు నిందిస్తే దేవుడు ఊరుకుంటాడా? యెషయా గ్రంథం 35వ అధ్యాయము 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3-4 వచనాల్లో, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లో మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిలో హృదయములతో ఇట్లనుడి, భయపడక
మీ దేవుడు వచ్చుతున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును వస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు. సడలిన చేతులను బలపరచాలి. మోకాళ్ళు భావం తెచ్చుకోండి. ధైర్యంగా ఉండండి. ఆయన వచ్చి మిమ్మల్ని, మీ దేవుడు వస్తున్నాడు, ప్రతిదండన చేయడానికి వస్తాడు. ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాలు. ఎవరు తెప్పించుకున్నారు శిక్ష? నీకు నీవే తెప్పించుకున్నావు. ఎవరు నిన్ను శిక్షించలేదు. ఏమంటాడు? నీకు నీవే శిక్ష తెప్పించుకున్నావు. శిక్షా సంవత్సరం వచ్చినప్పుడు నీవే కారణమైంది. కాబట్టి అన్ని జనుల్లో నిందాత్మకులుగాను సకల దేశంలో అపహాస్యాత్మకులుగాను నేను నియమించుతున్నాను. సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన మరియు అల్లరితో నిండిన మరియు నిన్ను అపహసించు. దగ్గర లేండి, దూరం లేండి, అపహసిస్తున్నా. దేవుళ్ళ నుంచి మనం దూరం వెళ్ళిపోతే మనందరూ అంటారు, ఏమన్నా బాప్తిజం ఉంది, ఎన్ని రోజులు అయింది, 3 రోజులు ముచ్చట అయిపోయిందండి, మళ్ళీ ఆరాధన మానేసి పనులు వెళ్ళిపోతుంది. ఎవరికి వస్తుంది అవమానం? నా గురించి దేవుడు అవమానపడాలా? నా గురించి దేవుడు కాని మాటలు అనిపించుకోవాలా అనేటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్ని జనుల మధ్య దృశ్యమవుతుందని అడుగుతున్నాడు. అన్ని జనులకు మాదిరిగా మనం ఉండాలి. క్రైస్తవులు అందువరకు ప్రయాసపడాలి. అన్నింటిలో కలిసిపోయి వాళ్ళు చేసినవన్నీ మనం చేయకూడదు. మూర్ఖులకు ఈ తరం వారికి వీరై రక్షణ పొందని అంటున్నాడు గట్టిగా. నీకు నీవే కలుగు చేసుకున్నావు. ఎవడో నీకు శిక్ష లేదు. ప్రతిఫలం నువ్వే తెచ్చుకున్నావు. ఇప్పుడైనా మారు మనసు పొందు. ఇంకా సమయం ఇచ్చాడు, ఇంకా ప్రాణం ఇచ్చాడు, ఇంకా నీలో జీవం ఉంచాడు. ఇప్పుడైనా మారు మనసు పొందితే అది మంచిది. 4 విషయాలు చెప్పాను. క్రైస్తవులైనటువంటి మనం ఏ విషయాలు ప్రయాసపడాలంటే నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇన్నన్నాయి 6. వీటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. రెండవదిగా దేవుని సంఘం కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు మందిరం కట్టక్కర్లేదు. మనం ఈ మందిరం సంఘం కాదు. గుడిసి ఉండొచ్చు, 5 అంతస్తుల మేడ ఉండొచ్చు. దేవుని సంఘం అంటే కట్టడం కాదు. దేవునిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కొరకు ప్రయాసపడాలి. సంఘం కొరకు ప్రయాసపడాలి. ఇంచేత కొంతమంది అటు ఇటు అంటూ ఉంటారు. కొంతమంది డెడ్ లైన్ కూడా దాటరు. కొంతమంది ఏమో డెడ్ లైన్ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల మనుషులు, రకరకాల స్వభావాలు. నీ స్వభావం ఎలా ఉంది? కరెక్ట్ అయిన స్వభావం ఏమిటి? దేవుల్లో ఉంటావా, లోకంలో ఉంటావా? దేవుని పని చేయడానికి నువ్వు ప్రయాసపడతావా, లోకంతో ఉండడానికి ఇష్టపడతావా? ఆలోచన చేసుకోమంటున్నాడు. అంతే. వాక్యాన్ని ప్రకటించడం కొరకు ప్రయాసపడాలి. ఆదివారం వస్తారు ఆరాధనకి, ఇంటికి వెళ్తారు, బైబిల్ అక్కడ పెట్టేస్తారు గూట్లో. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు గూడు చూసి పడిపోతూ ఉంటారు. అలాంటి ఎంతమంది ఉంటారు. దినదినము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. యాక్చువల్గా జరిగిన సంఘటనే మన దగ్గర జరిగిందే.
వచ్చింది, కళ్ళజోడు బైబిల్లో పెట్టేసింది, వెళ్ళిపోయింది. బియ్యంలో రాళ్ళు లేకుండా కూడా కళ్ళజోడు కనపడలేదు. మళ్ళీ పండుగ వచ్చింది, అప్పుడు బైబిల్ తీస్తే అందులో ఉంది కళ్ళజోడు. ఎంతకాలం అయిందమ్మా? సంవత్సరం. ఇలాగ బైబిల్ అక్కర్లేదుగా. ఆ బైబిల్లో పెట్టిన కళ్ళజోడు కావాల్సి వచ్చింది, దొరకలేదు. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దావిదాడు చెప్తున్నాడు. సువార్త ప్రకటించేటువంటి విషయంలో నువ్వు సహకరించాలి. ఆ సహకరించడంలో ప్రయాసపడాలి. సువార్తలు చెప్పలేవు, చెప్పేవారికి సహకరించాలి. సువార్త పనిలో సహకరించడం, సువార్త వరకు సైకిల్కి అదేంటి బాక్స్ కట్టేసి, అవునా, ఈ పనులన్నీ చేయడంలో నువ్వు చేయాలి, సహకరించాలి. దండయాత్రకు వెళ్తున్నాం, కావాల్సినవి కరపత్రాలు తీసుకోండి, లైన్లో రండి, అందరూ రండి, ప్రయాసపడాలి. ప్రభు పని అది. ఎవరి పని? దేవుని పని. దేవుని పనిలో ఏం చేయాలి? సహకరించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కావాలనంటే నేను శరీరంలో ఆస్పదం చేసుకుని వచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకుని దానిలా నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు అని 4:3 ఏమంటున్నాడు? 4:3 అవును, నిజమైన సంఘాన్ని ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నా. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినారు. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండాలని ఆయన బోధిస్తున్నాడు. సువార్త పనిలో సహకరించిన వారిని మెచ్చుకుంటున్నాడు. మరి మనమంత సహకరిస్తున్నాం సువార్త పనిలో? మనం ఆలోచన కలిగి ఉండాలి. 2వ అధ్యాయం 20వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం చేస్తున్నారని అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, దేవుడి పని చూస్తున్నారా? సొంత పని అనుకో ఏం చేస్తారు? అదే కిరాయికి వెళ్తే చేయరు. సొంత పనులు చేసుకుంటారు, దేవుడి పని చేయడానికి రాదు కదా. ముందుకు వస్తున్నారా? ఇది ఎవరి పని? దేవుడి పని. దేవుడి పని చేయడానికి ఎవరు రావాలి? అరణ్యంలో 3 రోజులు బాధ చేసిన తర్వాత వాళ్ళని భోజనానికి పంపే బాబు, 3 రోజులు బట్టి ఆహారం లేదు కదా వాళ్ళకి, వాళ్ళని పంపేయండి అని యేసుప్రభుని అడుగుతున్నారు శిష్యుడు. యేసుప్రభు ఏం చెప్పారు? వాళ్ళని పంపడానికి వీలు లేదు, వాళ్ళకి మీరే పెట్టండి భోజనం అంటున్నాడు. ఎక్కడికి తెచ్చి పెట్టారు కదా, తికమకలాడిపోతున్నారు. అప్పుడు యేసుప్రభు మీ దగ్గర ఏమున్నాయో పెట్టండి. ముందు మీ దగ్గరికి రావాలి. అంటే మనం గుప్పులు గట్టిగా పట్టేసుకుంటాం దేవుడికి ఏమో, కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చేయాలి, మనం తాళంగా వచ్చేయాలి. మీ దగ్గర ఏముందో పట్టండి అంటే పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. ఏమని? 5 రొట్టెలు 2 చెంచాలు. ఆయన చెప్పారు ఇలాగ వాళ్ళు 50 మంది చెప్పు కూర్చోబెట్టండి అన్నాడు. ఇక్కడ ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చెంచాలు ఉన్నాయంటే 50 మంది లైన్ కూర్చోబెట్టండి అన్నారు. అందరూ కూర్చోబెట్టినారు. అందరికి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి?
మీ దగ్గర నుంచి ఉన్నాయి పట్టండి. మీ దగ్గర నుంచి వచ్చినట్లు దేవునికి ఇస్తున్నాను నేను. ఆశీర్వదిస్తాడు. ఆకాశంలో పెట్టి ఆశీర్వదించాడు. మిలిచి ఇవ్వండి అన్నాడంటే పుష్టిగా తెలిసాడు. ఇంకో 12 గంటలు మిగిలిపోయి మొదటగా ఆయనకి ఇచ్చినందువల్ల ప్రయాసపడ్డారు. వీళ్ళు త్యాగం చేశాడు. చిన్న బాలుడు త్యాగం చేశాడు. ఆ త్యాగం మరి మనం కలిగి ఉన్నామా? ఎంతసేపు దేవుడి దగ్గర నుంచి నాకు అవి కావాలి ఈ కావాలని అడగడం కానీ దేవుని కొరకు నాయన నీ గురించి 10 మందికి చెప్పాను, నీ గురించి పలానా వ్యక్తికి చెప్పాను, నీ గురించి పని చేశాను అని చెప్పేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ప్రయాసపడాలి. ఆయన పని నిమిత్తం ప్రయాసపడాలి. సువార్త ప్రకటించడానికి ప్రయాసపడాలి. ఈ క్షేమం కొరకు, మన క్షేమం కొరకు ప్రయాసపడటం కాదు, సంఘం యొక్క క్షేమం కొరకు ప్రయాసపడాలి. ఆఖరిగా కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేని విషయంలో ప్రయాసపడాలి? ఏ విషయంలో ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఎంత ప్రయాస ప్రేమ కలిగి ఉండాలంటే? ఎంత ప్రయాసమ్మా? ప్రయాసపడి అన్నాడు. ఇక్కడ ఉల్లేఖేసి ఫుట్నోట్స్లో ప్రేమను వెంటాడుడి అని రాశారు. అంటే ప్రేమతో మనం ఉండాలి. మనమే ప్రేమగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు ఆసక్తితో అపేక్షించాలి వాటిని. 16వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో, మీరు చేయే కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ఎలా చేయాలి? మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. కొంతమంది విసుక్కుండా చేస్తూ ఉంటారు, కొంతమంది బలవంతంగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఇష్టలాగా చేస్తూ ఉంటారు, కొంతమంది చేయకపోతే బాగోదని చేస్తూ ఉంటారు. అలా పేడ కూడా పట్టుకొచ్చి కళ్ళ వేసేసారు. చర్చి బిల్డింగ్ లేదు. ఇష్టమా కష్టమా? ప్రేమతో చేయాలి. ఎవరి పనిది? దేవుని పని. దేవుని పని మనం ఆసక్తితో ప్రేమతో మనం చేస్తే మన పని కూడా దేవుడు ఆసక్తితో చేస్తాడు. చేస్తాడా చేయరా? 13వ అధ్యాయం 13వ వచనంలో, 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కనుక ప్రేమ కలిగి ఉండాలి, ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రయాసే. ప్రేమించడం అంత తేలికైన విషయమా? ప్రేమ కలిగి ఉండడం తేలిక ఏమ్మా? ఎంత కష్టం. ఓర్చుకుంటావా? ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహించును. 4వ వచనంలో అంటున్నాడు, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడదు. సత్యం నుండి సంతోషించును. అన్నిటికీ తాడుకొను. అన్నిటినీ నమ్మును. అన్నిటిని నిరీక్షించును. అన్నిటినీ ఓర్చు. ప్రేమ ఆ లక్షణాలు కలిగి ఉంది. మరి మనలో ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మనం లేదు కాబట్టి ఆ ప్రేమ కొరకు మనము ప్రయాసపడాలి. ఎందుకు చెప్పారమ్మా? ఎందుకు చెప్పారు?
ఏం చెప్పాను అడగలేదు, ఎందుకు చెప్పానన్నా. ఇదే నాలుగా దాచి చెప్పేస్తాడు నన్ను. ఏం చెప్పాను? రైట్, కరెక్ట్గా చెప్పాడు. ఆరు విషయాలు ఇవాళ మనం హిందూ విషయంలో ప్రయాసపడాలో. ఎందుకు పైకి వస్తాను? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, సువార్త పనితో ప్రయాసపడాలి, పడిపోయిన వారిని తిరిగి కట్టడానికి ప్రయాసపడాలి, వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడాలి, దేవుని మందిరపు పని కొరకు దేవుని సంఘం గురించి ప్రయాసపడాలి. తర్వాత 6 విషయాల్లో ప్రయాసపడాలి. ఇంత 6 నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇవి కలిగి ఉండడం కోసం ప్రయాసపడాలి. అలా ప్రయాసపడితే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. పిలుపు పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. మీరు ప్రయాసపడండి, దేవుడు ఇస్తాడు ఫలితం. మానవులు ఇవ్వలేదు, దేవుడు ఇచ్చేటువంటి ఫలితం. ఎప్పుడు ఇస్తాడా ఫలితం? ఎప్పుడమ్మా? ప్రకటన గ్రంథం ఎక్కడ? 21వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తారంటే ప్రతి బాష్ప బిందును తుడిచి వేసి 4వ వచనం చూడండి, 21:4 ప్రకటన. అలాగే మనం ప్రయాసపడినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం మీకు ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను అని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటును. ప్రసంగి 8వ అధ్యాయం ఆఖరి వచనం. ప్రసంగి 8వ అధ్యాయం ఆఖరి వచనం. ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చు. మనం ఏం చేసినా, మనం ఏం మాట్లాడినా ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తుంది. ఒక రోజు ఉంది, ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం. ఇదే 9వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో, 9వ వచనం ఆఖరి భాగంలో చెప్తున్నాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకం ఉంచుకోను. ఎవరితో మాట్లాడుతున్నాడు? యవనస్తులతో మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. తీర్పు జాగ్రత్త. నిష్ఠాంతరంగా పనులు చేసేయద్దు, నిష్ఠాంతరంగా మాట్లాడద్దు. నోటికొచ్చినట్టు మాట్లాడేస్తారు, ముందు కనుక ఆలోచిస్తారు, అది నిజమా కాదా అని చూడరు, తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. మనుషులు పలికే ప్రతి మాట, చేసే ప్రతి పనికి తీర్పు ఉంటుంది. మరి మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు ప్రయాసపడాలని లేఖనం చెబుతుంది. ఆ రీతిగా మనం ప్రయాసపడి దేవుడిచ్చేటువంటి కృప, దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవం పొందడానికి కావాల్సిన అర్హత మనమంతా కలిగి ఉండాలని అని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా. దేవుడు కొద్ది మాటలు దీవించగా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా,
జీవాధిపతి సృష్టికర్త మీకు స్తోత్రం. ఇంత పర్యంతము నాయన క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా ఏ ఏ విషయాల్లో ప్రయాసపడాలో ఆయా విషయాల గురించి లేఖనాలు బిడ్డలకు చూపించి వివరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యపు వెలుగులో వారి జీవితాలు సరి చేసుకుంటానికి సహాయం చేయండి. ఆన్లైన్లో మీ యొక్క వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీ కుమారుడైన క్రీస్తు చెప్పిన మాట శ్రమలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తల్లి కట్టిన బుద్ధిమంతుడు కోరి ఉంటాడన్న అటువంటి బుద్ధిమంతులుగా మేము ఉండడానికి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకుంటానికి మంచి మనసును మా అందరికీ ప్రసాదించండి. గతించిన వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే రాబోయేటువంటి వారంలో కూడా ఎంతకంటే అధికమైన మేళతో మమ్మల్ని ఇంపార్ట్ చేసి మీ చిత్తమైతే మీ కుమారుని తీసుకురాగడ ఆలస్యమైతే మరొక శుక్రవారం రాత్రి ప్రియమైన బిడ్డలతో కలిసి మీ లేఖనాలు పంచుకునే భాగ్యం ప్రసాదిస్తారని ఈ ప్రార్థన మా రక్షకులను మీ కుమారుడని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.